సో చాలామంది బాగా ప్రిపేర్ అవుతారు, వాళ్ళకి మంచి స్కిల్స్ ఉంటాయి అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు. అన్నీ ఉన్నా కూడా ఇంటర్వ్యూ టైంలో మాత్రం కొంతమంది చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల వాళ్ళు సెలెక్ట్ కాలేకపోతుంటారు, ఎక్కువ మంది రిజెక్ట్ అవుతుంటారు. సో యూ హ్యావ్ ఎనఫ్ గుడ్ స్కిల్స్ బట్ స్టిల్ యు ఆర్ గెటింగ్ రిజెక్ట్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూస్. సో ఏంటి రీజన్ ఏంటి, ఏం మిస్టేక్ చేస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది హెల్ప్ అవుతుంది ఎవరైతే గుడ్ స్కిల్స్ ఉండి కూడా ఇంటర్వ్యూ రిజెక్ట్ అవుతున్న వాళ్ళకి. సో అలాంటి వాళ్ళందరూ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రియలైజ్ అయ్యి నెక్స్ట్ టైం ట్రై చేయండి, 100% మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. మరి ఏంటివి ఆ మిస్టేక్స్ అని మనం డిస్కస్ చేసే ముందు మీకు ఎలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ డౌట్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, మీరు ఇంటర్వ్యూ టైంలో ఎప్పుడైతే ఒక క్వశ్చన్ అడుగుతారో వెంటనే దానికి నాకే తెలుసు అన్నట్టు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. సో మినిమం 5 minutes ఆర్ అబౌవ్ చెప్తూనే ఉంటారు. అండ్ ఈ విని అతనికి అసలు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంటుంది అనమాట. అసలు నేను ఏం చెప్తున్నాడు, నేను అడిగింది ఏంటి, అతను ఏం చెప్తున్నాడు. ఎప్పుడైతే మీరు ఇర్రిలవెంట్గానో లేకపోతే వేరే అడిషనల్ పాయింట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారంటే అక్కడే మీకు నెగిటివ్ పాయింట్స్ పడుతుంటాయండి, ఆ రిమార్క్ అలా వచ్చేస్తుంటుంది. మీరు ఎలా చెప్పాలి అంటే షార్ట్గా ప్రొఫెషనల్గా ఉండాలి. అంటే ఎలా ఉండాలంటే అడిగింది ఏంటి ప్రాబ్లం అడిగింది అండ్ దాన్ని మీరు ఎలాగ సాల్వ్ చేశారు అండ్ ఏం రిజల్ట్ వచ్చింది, ఈ విధంగా ఉండాలి చెప్పే ఆన్సర్. ఆ ప్రాబ్లం ఏంటి, మీరేం చేశారు, ఎలా చేశారు మీ ప్రాజెక్ట్లో అండ్ దాని రిజల్ట్ ఏంటి, ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఇంటర్వ్యూర్ కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. అంతేగాని ఇంటర్వ్యూవర్కే పెద్ద రిస్క్ లాగా అనిపించేలాగా మీ ఆన్సర్ ఉండకూడదు. ఎందుకంటే ఇంటర్వ్యూర్ ఆర్ మేనేజర్ ఆర్ లీడ్ ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటారో ఈ పర్సన్ ఎలాగా హ్యాండిల్ చేయగలుగుతారు వర్క్ అనేది అది చెక్ చేస్తారు. ఇక్కడ స్మార్ట్ పర్సన్ కంటే కూడా అతనికి లోయెస్ట్ రిస్క్ ఉండే పర్సనే తీసుకుంటారు. వాళ్ళు ఇక్కడ లోయెస్ట్ రిస్క్ అంటే ఇతను ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేయగలరు అనే కాన్సెప్ట్ మీద తీసుకుంటారు. అంతేగాని ఇతని వల్ల నాకే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనుకుంటే మేనేజర్ కానీ లీడ్ కానీ అసలు ఎవరు తీసుకోరండి, మిమ్మల్ని హైర్ చేసుకోరు. సో ఇక్కడ ఇదే ఎక్కువగా గమనిస్తుంటారు. లీడ్ కానీ మేనేజర్ కానీ ఎవరైతే హైర్ చేసుకుంటారో సీనియర్ ప్రొఫెషనల్స్, అతని మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకూడదు, అతనికి ఎక్కువ రిస్క్ ఉండకూడదు ఇన్ కేస్ మిమ్మల్ని హైర్ చేసుకుంటే. సో ఇది గమనిస్తారు. సో అందువల్ల మీరు చెప్పేది క్లియర్గా ప్రొఫెషనల్గా ఉండాలి. సెకండ్ది ఏంటంటే మిస్టేక్, ఇది కూడా చాలా బిగ్ మిస్టేక్ అండి. ప్రస్తుతం ఈవెన్ మీరు 3 years ఆర్ 5 years అప్ టు 5 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ వరకు చాలామంది ఇంట్రెస్ట్ అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పే ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఒక జూనియర్ లెవెల్ చెప్తున్నట్టు ఉంటుందండి. ఒక జూనియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. అలానే చెప్తున్నారు ప్రజెంట్ మోస్ట్లీ. అంటే ఏదో టెక్స్ట్ బుక్ స్టైలు ఆర్ ఏదో మెటీరియల్లో ఉంటుందో ఒక క్వశ్చన్, ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి డెఫినేషన్స్ సింపుల్గా చెప్పేస్తున్నారు ఒక సింగిల్ లైన్లో. ఇలాగ మీరు జూనియర్ లెవెల్లో చెప్తే ఎవరు ఇంప్రెస్ అవుతారు, అసలు మీరు వర్క్ చేశారో లేదని కూడా డౌట్ వస్తుంది అన్నమాట. సో మీరు ఆన్సర్ చేసేటప్పుడు నేను ఇలాగ వర్క్ చేశాను, ఓకే, అండ్ నా ప్రాజెక్ట్లో నేను ఇలాగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను, ఇలా ఇంప్లిమెంట్ చేశాను, ఇలా ఓవర్కమ్ అయ్యి ఇలాగ చెప్పుకోవాలి ప్రొఫెషనల్ వేలో. ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. కానీ మీ ఆన్సరు మీరు టెక్స్ట్ బుక్ స్టైల్లోనూ డెఫినేషన్ స్టైల్లో ఉంటే మాత్రం కన్ఫామ్గా మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇది ఒకసారి మీరు గమనించండి. మీరు చెప్పే ఆన్సర్ కరెక్ట్ అయినా కానీ దాన్ని ప్రాజెక్ట్ ఓరియంటెడ్ స్టైల్లో చెప్పాలి. ఓన్లీ డెఫినేషన్ స్టైల్లో లేకపోతే టెక్స్ట్ బుక్ స్టైల్లో మెటీరియల్లో ఉన్నదో ఇంటర్నెట్లో దొరికిందో దాన్ని అలాగే ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఓకే. థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఇన్ని టూల్స్ మీద వర్క్ చేశాను, నేను ఆ టూల్ యూజ్ చేశాను, ఈ టూల్ యూజ్ చేసాను. మీరు ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ ది ఏం టూల్స్ యూజ్ చేసాము, ఏం డెవలప్ చేసాము ఇదే చెప్తుంటారు. కానీ కంపెనీ ఆర్ బిజినెస్ ఇంపాక్ట్ ఎలా ఉంది, మీ బిజినెస్ ఇంపాక్ట్ అంటే మనీని సేవ్ చేయగలటంలో కానీ టైం సేవ్ చేయటంలో కానీ ఇలాగా మీ ఇంపాక్ట్ ఎలా ఉంది, మీరు ఎలా వర్క్ చేశారు, ఇది కొంచెం మీరు యాడ్ చేయాలండి. అంటే మీరు యూజ్ చేసిన టూల్స్ని బట్టి మాన్యువల్ వర్క్ని ఎలాగ రెడ్యూస్ చేయగలిగాము, ఎలా మేము ఆటోమేషన్ చేయగలిగాము, ఇలాగ మీరు మీ టైంని ఎలా సేవ్ చేసుకున్నారు, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీరు కస్టమర్స్కి ఎలాగ ఎండ్ యూజర్స్కి ఎలాగ సపోర్ట్ చేయగలిగారు, ఇవన్నీ కూడా చెప్పగలిగితే 100% వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. అండ్ ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు కానీ మీరు మధ్యలోనే ఆ క్వశ్చన్ ఏదో సగం అడిగినప్పుడు ఇంటర్వ్యూర్ వెంటనే మీరు అందుకోవద్దండి. వెంటనే మీరు ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ క్లియర్గా ఆ క్వశ్చన్ని కంప్లీట్ చేయనివ్వనండి. ఓకే, అండ్ వినండి, అండర్స్టాండ్ చేసుకోండి, అప్పుడు మీరు మాట్లాడండి, అప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. అంతేగాని అతను సగం క్వశ్చన్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుండగానే మీరు ఇంటరప్ట్ అయ్యి మళ్ళీ మీరు కంటిన్యూ చేయటం, మీ ఆన్సర్ స్టార్ట్ చేయటం కరెక్ట్ కాదు. సో ఇక్కడే ఇంటర్వ్యూయర్ చెక్ చేస్తాడు, మీ కమ్యూనికేషను, మీ మైండ్ సెట్ని చెక్ చేస్తారనమాట. ఓకే, సో అందుకే ఎప్పుడైనా సరే అందుకే ఎప్పుడైనా క్యాండిడేట్స్ని ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటారంటే కమ్యూనికేషన్లో స్ట్రాంగ్ ఉండాలి, అండ్ స్కిల్స్ పరంగా స్ట్రాంగ్ ఉండాలి, అండ్ బిజినెస్ని ఎలాగ థింక్ చేస్తున్నాడు, ఎలాగ ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు, అండ్ టైం అండ్ మనీని సేవ్ చేయగలరు. ఓకే, నాకు ఎక్కువ రిస్క్ ఉండకూడదు, ప్రాబ్లమ్స్ నాకు ఎక్కువ రాకూడదు ఈ క్యాండిడేట్ హైర్ చేసుకుంటే. ఓకే, ఇతను ఎక్కువగా మాటలే కానీ థియరిటికల్గా కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు అన్నట్టు మాత్రం బిహేవ్ చేయకూడదు ఇంటర్వ్యూ టైంలో. అలా చేశారంటే సింపుల్గా రిజెక్షన్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే మోస్ట్లీ మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా ఎవరైనా సరే ఇంటర్వ్యూస్ మీద డౌట్ ఉండి అండ్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం స్ట్రగుల్ అవుతుంటే, అది కూడా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలనుకుంటే అండ్ ఎనీ టెక్నాలజీ, మీరు మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేయించి మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి అండ్ మీరు 100% ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యేలాగా, ఇంటర్వ్యూ క్రాక్ చేసేలాగా నేను ప్రిపేర్ చేపిస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.